నమస్కారం. నేను మీ ఎంఎస్ఆర్ మూర్తి సిద్ధాంతిని, సౌతర్న్ పార్క్, ఎల్బీ నగర్, హైదరాబాద్. గత 26 సంవత్సరాలుగా నేను జంట నగరాల్లో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అంటే ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, హిందువులు వస్తారు. అందరూ నా దగ్గరికి వచ్చి జాతకాలు తెప్పించుకుంటారు, వాస్తు తెప్పించుకుంటారు, ఉంగరాలు చేయించుకుంటారు, ముహూర్తాలు పెట్టించుకుంటారు, అన్నీ ఉంటాయి. నాకు ఎప్పుడు బాధ కలిగేది ఏంటంటే, నా దగ్గర పెళ్లి కాని పిల్లలు చాలామంది ఉంటున్నారు. ఆడపిల్లలు ఉంటున్నారు, మా పిల్లలు ఉన్నారు, అన్ని కులాల్లో ఉంటున్నారు. డబ్బు సమస్య కాదు ఇక్కడ. కొంతమంది రాజీ పడకపోవడం అని ఒకటి వస్తాం. తల్లిదండ్రులు రాజీ పడకపోవడం వలన, తల్లిదండ్రులు డిక్టేట్ చేసే టెరమ్స్ వలన ఎవరికి పెళ్ళిళ్ళు కావట్లేదు. ఇవన్నీ చూస్తున్నారు తప్ప శాస్త్రంలో ముఖ్యంగా చూడవలసింది కుజదోషం. కుజదోషం అంటే తెలుగులో హిందీలో మ్యాంగ్లిక్ అంటారు. ఈ మ్యాంగ్లిక్ ఉంటే అయితే పెళ్ళి అవ్వడం కష్టం. పెళ్ళి అయినా విడిపోతారు. ఒకరికి ఉండి ఒకరు లేకపోతే అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు విడిపోవడమో, విడాకులు అవ్వడమో, యాక్సిడెంట్లో ఇద్దరిలో ఎవరో ఒకరు పోవడమో ఏదో ఒకటి జరుగుతుంది కుదోషం చూడకపోతే. కానీ ఎలాగా ఈ కుదోషం అంటే, ఈ కుదోషం అనేది 100కి 90 మందికి ఉంటుంది. కానీ ఎవరు చుట్టుతారని తెలియాలి. కొంతమంది వస్తారు నా దగ్గరికి, అబ్బాయి మా పిల్లకి కుదోషం లేదండి, చాలా కొంచెం ఉంది. అదేంటి కొంచెం ఉండడం, గట్టిగా ఉండడం ఉండదు. కరెంటు వైరు చిన్న వైరు ముట్టుకున్నా కొడుతుంది, పెద్ద వైరు ముట్టుకున్నా పడుతుంది, హై టెన్షన్ ముట్టుకున్నా పడుతుంది. ఒకటే కదా షాక్ తగులుతుంది. అది వాళ్ళకి అర్థం కాదు. ఎంత చెప్పినా కూడా మా అమ్మాయికి చాలా కొంచెం ముందు ఉన్నారండి, అది చేంజ్ చేసామండి, మేము కాళేశ్వరం చేంజ్ చేసామండి, లేదా మా గుళ్ళో చేయించామండి, లేకపోతే ప్రయాగలో చేయించామండి, ఇలా మాట్లాడతారు. అది తప్పది. కుజదోషానికి అబ్జెక్షన్. మీకు ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఒకటి చెప్తున్నాను. కుజదోషానికి అభ్యంతరం లేని రాసులు అయితే నేను చెప్తాను. జాతకంలో మేషం టు మీనం దాకా 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసుల్లో జంతు రాసులు అనేవి 7 ఉంటాయి. ఈ 7 రాసుల్లో పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే వారికి కుదోషం ఉన్న అమ్మాయి వాళ్ళు దొరికినా ఓకే, లేని వాళ్ళు దొరికినా ఓకే. నెంబర్ 1 మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీనరాశి. ఈ 7 రాశులు. ఈ 7 రాశుల్లో పుట్టిన అమ్మాయి దొరికితే, అబ్బాయి దొరికినా, ఇద్దరికి గోల్డ్ దొరికినా ఓకే, ఇది అయిపోతుంది పెళ్ళి. ఇది చూసుకోండి. మీకు ఏదైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా సెల్ నెంబరు, మీరు వాట్సాప్ వాడాలంటే ఒక సెల్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. దాంట్లో మీ అబ్బాయిదో అమ్మాయిదో పేరు, పూర్తి పేరు, ఇంటితో సహా, ఇంటి పేరు పెట్టట్లేదు ఈ మధ్య. ఏదో మాధవ్ అండి, మాధవ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో వాళ్ళ ఇంటి పేరు ఏదో త్వరగా ఏదో ఉందనుకోండి, ఆ త్వరగా లేకపోతే మాధవ్ ఎక్కడ వస్తుంది? అది చెప్పి చావట్లేదు ప్రతి వాళ్ళని. టీ మాధవ్ అని చెప్పండి, పర్వాలేదు. మాధవి, త్వరగా మాధవి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ గోత్రం, మీ సెల్ నెంబరు పెట్టి నాకు 600 రూపాయలు గూగుల్ పేలో ఆర్ ఫోన్పేలో ఈ నెంబర్ కట్టండి. 9391060189 ఈ నెంబర్ కట్టండి. కడితే నేను మీకు 24 to 48 అవర్స్లో మీ గురించి 50 పాయింట్లు రాసి, మీ గురించి అంటే మీ అమ్మాయి, మీరు ఎవరి జాతకం అయితే నాకు 600 కట్టారో వాళ్ళ గురించి 50 పాయింట్లు రాస్తాం. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, జమాలజీ, వాస్తు కంబైన్డ్ రాస్తాను. యోగాలు కూడా చెప్తాను, దోషాలు కూడా చెప్తాను. ఇది చెప్పి నేను ఈ బుక్ని మీకు డిటిడిసి కొరియర్లో మీ ఇంటి అడ్రస్కి నేను భద్రంగా పంపిస్తాను. తెలుగులోనే రాస్తాను, నాకు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ నేను రాయను. మీకు చెప్పడం అంతా తెలుగులో చెప్తాను ఖచ్చితంగా. మీకు పంపించాక మీరు చదువుకుంటే అర్థం అవుతుంది నేను చెప్పిన తర్వాత. అప్పుడు మీరు డౌట్లు అయినా అడిగితే ఆ డౌట్లు కూడా అడగాలి. అడిగిన తర్వాత నేను అడుగుతాను మిమ్మల్ని, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అడుగుతాను. అంటే మీ అమ్మాయి గురించి నేను ఫోటో చూడలేదు, అమ్మాయి గురించి నాకేం తెలియదు, నేను 50 పాయింట్లు రాశాను, 50 పాయింట్లు చదివి వినిపించాను, మీరు విన్నారు. ఇది ఎన్ని పాయింట్లు వేస్తారు, గురువుగారికి 10కి ఎన్ని మార్కులు వేస్తారు ఇది అడుగుతాను. ఎందుకంటే ఒక జ్యోతిష్కుడుగా నేను కస్టమర్ రివ్యూ తీసుకోవాలి. ఎందుకంటే డెవలప్మెంట్ ఎలా అవుతాం, మేము సబ్జెక్ట్ని ఎలా పెంచుకుంటాం, అందుకని అడుగుతాం. అంటే మీరు కొంతమంది 9 అంటారు, కొంతమంది 8 అంటారు, కొంతమంది 7 అంటారు, కొంతమంది 50-50 అంటారు, రకరకాలు చెప్తారు. ఏం పర్వాలేదు, నేనేం బాధపడను. మీరు నాకేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కదా, నేనే సర్టిఫికేట్ అడగట్లేదు, నేను ఎక్కడ సబ్మిట్ చేయక్కర్లేదు, వదిలిపెట్టాను. ఇందులో ఇలా చేస్తే వాళ్ళకి మ్యాచింగ్లో వచ్చినప్పుడు ఆ మ్యాచింగ్ కూడా ఇద్దరిది పంపాలి. అబ్బాయిది అమ్మాయిది కూడా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే ఇద్దరికి కుదోషం వర్కౌట్ అవుతుందా అవదా, ఇద్దరికి ఎన్ని పాయింట్లు వచ్చాయి. పెళ్లి కుదరాలంటే 36 పాయింట్లు చూడాలి. 36 అంటే అందరికీ 36 దొరకవు. రాముడు సీతకు చూసుకున్నా 36 దొరికేది వాడికే, ఆది దంపతులు కాబట్టి ఇంకెవరికి దొరకదు. అంటే ఎవరు దొరికినా కనీసం 18 పాయింట్లు వస్తే పెళ్లి చేయమంటాం. లేదంటే మా పెళ్లి లవ్ చేస్తున్నారండి, 17 వస్తే చేయమంటాం.
కానీ పరిహారం చెప్తాం. ఇద్దరికి అబ్బాయికి అమ్మాయికి కూడా పరిహారం చేసుకుంటే వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఈ దాన్ని కాంటాక్ట్ చేయాలంటే 9391060189కి 600 కట్టండి. లేదు ఫోన్లో మాట్లాడాలంటే నా ఎయిర్టెల్ నెంబర్ ఒకటి ఉంది, అది 7989220189 7989220189 నాతో ఫోన్లో మాట్లాడండి. అది ఫ్రీగా మాట్లాడచ్చు. ఈ 9391060189కి 600 కట్టండి. నేను ఖచ్చితంగా 24 hours to 48 hours టైం మీకు నేను చెప్తాను. దీనికి అమావాస్య లేదు, పౌర్ణమి లేదు, ఏమీ లేదు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు చెప్తాను. సూర్యాస్తమయం అయితే చెప్పను. నమస్కారం.